పరుగుల జీవితానికి కాస్తంత విశ్రాంతినిస్తూ ప్రకృతి రమణీయ పర్యాటక ప్రాంతాలతో కనువిందునిచ్చే యాత్రా విశేషాల దృశ్య రూప కార్యక్రమం మై ట్రావెల్స్. మై ట్రావెల్స్ మన 19 న్యూస్ లో. హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో లవ్లీ టాక్ సమరీ. లవ్లీ టాక్ అంటూ మీరందరూ కూడా మీ లవ్ల విశేషం తెలియజేయాలనుకుంటే కనుక 9669666363కి మీరందరూ కూడా వచ్చేయచ్చు. సో మరి మన లవ్లీ టాక్ అయితే రెడీగా ఉంది కాబట్టి మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా సరే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఏ ఒకేషన్స్ కన్నా విశేషం తెలియజేయాలి అనుకున్నా, దాంతోపాటు మీ లవ్బుల్ పర్సన్స్కి మంచి సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే మన లవ్లీ టాక్ అయితే రెడీగా ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఏమాత్రం లేట్ చేయకుండా లవ్లీ టాక్ అయితే వచ్చేసేయండి. మనందరం కూడా చాలా అంటే చాలా విశేషాలు మాట్లాడుకోవడంతో పాటు మంచిగా మీలోనే ఉన్న టాలెంట్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేసేయచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరు అందరూ కూడా ఎవరెవరికైతే విశేష చెప్పాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో కూడా డిస్ప్లే చేసే విధంగా కనుక విశేష తెలియజేయాలనుకున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీ అందరికీ కూడా అన్ని ఇన్ఫర్మేషన్స్ అలా ఇచ్చేస్తూ ఉంటాం. సో మరి 9669666373కి మీరు అందరూ కూడా కాల్ చేసి మన లవ్లీ టాక్లో లవ్లీగా కబుర్లు చెప్పాలంటే డెఫినెట్గా 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆ పాయింట్స్ని ఫాలో అవ్వాలి. అవేంటంటే పాయింట్ నెంబర్ 1, టీవీ వాల్యూమ్ కంప్లీట్ మ్యూట్లో ఉండాలి లేదా టీవీ వాల్యూమ్ వినిపించలేనంత దూరం వచ్చేసేయండి. పాయింట్ నెంబర్ 2, సిగ్నల్ ఉన్న ప్లేస్లో మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. పాయింట్ నెంబర్ 3, డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో ఎవ్వరూ ఉండొద్దు. సో మీరందరూ కూడా ఈ 3 పాయింట్స్ని గుర్తుపెట్టుకొని ఫాలో అయ్యి మన లవ్లీ టాక్కి వస్తే మీ వాయిస్ అండ్ నా వాయిస్ క్లియర్గా వినిపించడంతో పాటు కాల్ అయితే డిస్కనెక్ట్ అవ్వదు. సో అప్పుడు మనం మంచిగా చాలా విషయాలు విశేషాలు మాట్లాడుకోవడంతో పాటు మంచిగా విషెస్ తెలియజేయచ్చు అండ్ అట్ ద సేమ్ టైం మంచి సాంగ్స్ని కూడా డెడికేట్ చేసేయచ్చు. సో మరి ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక పొడుపు కథ అయితే రెడీగా ఉంది. సో మరి పొడుపు కథ అయితే అడగడానికి నేను రెడీగా ఉన్నా. సో మరి వినడానికి ఆన్సర్ గెస్ట్ చేయడానికి మీరు అందరూ కూడా రెడీగా ఉన్నారా? అయితే పొడుపు కథ ఏంటంటే, తన పేరులోని మొదటి అక్షరంతో ప్రశ్నించి, 2వ అక్షరంతో బెదిరించి, 3వ అక్షరంతో గౌరవిస్తుంది. ఏంటది? ఎవరు ఇంతకీ? ఆ పేరేంటి? సో మీలో ఎవరికన్నా సరే ఆ పేరేంటో తెలిస్తే మీకు తెలిసిన పేరుని నాతో షేర్ చేసుకోండి. నేనైతే కరెక్ట్ ఆన్సర్ని మన షో ఎండింగ్లో రివీల్ చేస్తాను. సో మరి ఫ్రెండ్స్, మరి పొడుపు కథని మరొకసారి రిపీట్ చేస్తున్నాను. అదేంటంటే, తన పేరులోని మొదటి అక్షరంతో ప్రశ్నిస్తుంది, 2వ అక్షరంతో బెదిరిస్తుంది, 3వ అక్షరంతో గౌరవిస్తుంది. సో మరి ఇంతకీ ఎవరు వాళ్ళు? సో మరి పొడుపు కథ అయితే అడిగేశాను. సో మరి మీరు ఎవరికైనా సరే ఏదైనా ఆన్సర్ తెలిసి మీకు తెలిసిన ఆన్సర్ అయితే షేర్ చేసుకోండి. ఒకవేళ ఆన్సర్ తెలియకపోయినా సరే ప్రాబ్లం ఏం లేదు. మీరందరూ కూడా మన లవ్లీ టాక్లో లవ్లీగా కబుర్లు చెప్పాలంటే చాలు లవ్లీ టాక్ అయితే వచ్చేయచ్చు. సో మరి ఫ్రెండ్స్, దాంతోపాటు మరి మీలో ఎవరైనా సరే ఏదైనా మంచిగా ఒక మంచి సాంగ్ హమ్ చేయాలంటే సాంగ్స్ హమ్ చేయొచ్చు. ఇంకా పొడుపు కథలు అడిగే వాళ్ళు పొడుపు కథలు అడిగేసేయండి. మీరు అడిగే పొడుపు కథకి ఆన్సర్ గెస్ట్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను. దాంతోపాటు ఎవరైనా సరే మంచిగా జోక్స్ చెప్పేవాళ్ళు ఉన్నారా? అయితే జోక్స్ చెప్పండి. మీరు చెప్పే జోక్స్కి మేము అందరం కూడా హహా అంటూ నవ్వేస్తాం. ఇంకా కవిత్వాలు, పద్యాలు, మోరల్స్, మంచి మాటలు ఇలాంటివి అయితే చాలా టాలెంట్స్ ఉంటాయి కదా. సో అటువంటి టాలెంట్స్ మీలో ఎవరి దగ్గరైనా సరే ఏమైనా ఉంటే కనుక ఆ టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేసేసేయండి. మరి ఇప్పుడైతే మన ఫస్ట్ లక్కీ ఫ్రెండ్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. హలో దొరబాబు గారు, ఎలా ఉన్నారు? మీకు పార్టీ అరండి వచ్చింది, కాకినాడ వచ్చేయండి. మరి మీరు వెళ్ళిపోయా? సత్య గారిని పంపిరే? సత్య గారిని పంపించాను. ఓకే, అంటే అందరూ నన్ను అడుగుతారా అడగరా అని చెప్పేసి సత్య గారిని పంపించేసా. మరి మాకు కూడా ఇవ్వాలి కదా పార్టీ. మరి వచ్చేయండి దొరబాబు గారు, కాకినాడ వచ్చేయండి, పార్టీ ఇచ్చేస్తాను. సో చెప్పాలి, ఎవరికైనా విశేషం ఉన్నాయా? విశేషం లేవు. ఓకే, ఏం చేస్తున్నా? ఎవరు ఏదో చెప్తున్నారు? తప్పకుండా లవ్లీ టాక్ చూస్తున్న మన ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఫ్రెండ్ దొరబాబు గారి తరపు నుంచి స్పెషల్ హాయ్. ఇప్పుడు పాడేస్తారా? ఓకే, పాడేసేయండి. గంధము దుర్గమ్మ దోసులో మేమమ్మ, కొండపై నుండి తోడురావమ్మ, మా నీరు నీవమ్మ,
అందపెండ బ్రహ్మాండమంతటా నిండి ఉన్నది నీ రూపం, అందపెండ బ్రహ్మాండమంత నిండి ఉన్నది నీ రూపం, కొండ వంటి పాపాలై పెళ్లి చెయ్యక నీ నేత్రం అండగా నీవు నిల్చుండాలి, బాల భక్తులను కాపాడాలి, జయ జయ కాళీ శుభము జాలే. నైస్ దొరబాబు గారు, మంచిగా అయితే మరి అమ్మవారి సాంగ్ పాడేశారు. థ్యాంక్ యూ. ఓకే హాయ్, నీ పేరు? హలో అక్క. నీ పేరు? స్వాతి. స్వాతి, ఎలా ఉన్నావు? బాగున్నా. నాకు విశేష్ చెప్తాను, చెప్తావా? ఏంటి స్వాతి? అది విశేష్ తప్పకుండా చెప్పు. ఎవరికి చెప్తావు? సురేష్ అన్నయ్య. సురేష్ అన్నయ్యకి టుమారో బర్త్డే. ఓకే, సో మరి రేపు బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నా సురేష్ గారు. మీకైతే మీ సిస్టర్ స్వాతి తరపు నుంచి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి అయితే విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇన్ అడ్వాన్స్. అదే మోనిత గారు. దొరబాబు గారు చెప్పండి. చిరంజీవి సాంగ్ చేయండి, మంచిది. చిరంజీవి గారు సాంగ్, మంచి సాంగ్, డెఫినెట్ గా ప్లే చేస్తాం. ఓకే సార్, బాయ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరందరూ కూడా లాలీటాక్లో లాలీగా విశేష చెప్పాలన్నా, సాంగ్ డెడికేట్ చేయాలన్నా సరే, దాంతో పాటు మీలోనే ఉన్న మీ టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నా సరే 9669669373కి మీరందరూ కూడా ఒక చిన్న కాల్ చేసేసేయండి. మనందరం కూడా మంచిగా బోల్డ్ అని విశేషాలు మాట్లాడుకోవడంతో పాటు మరి మీలో ఉన్న టాలెంట్ని కూడా ఎవరైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారా? అయితే మీలో ఉన్న టాలెంట్ని అయితే షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్రెస్ చేసేసేయండి. అవన్నీ కూడా తెలుసుకుందాం, మంచిగా ఎంజాయ్ చేసేద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మన లాలీటాక్ అయితే రెడీగా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఏ మాత్రం లేట్ చేయకుండా వచ్చేయచ్చు. ఎస్ ఆఫ్ కోర్స్, నేనైతే వచ్చేస్తున్నట్టు మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా రెడీగా ఉన్నారు. హలో 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 హలో. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మన లాలీటాక్లో మనందరం కూడా మంచిగా వాళ్ళని విశేషాలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో మరి మీరందరూ కూడా మీ లైఫ్లో ఏదైనా హ్యాపీ మూమెంట్ అంటూ ఉందా? ఉంటే ఆ హ్యాపీ మూమెంట్ ఏంటి, ఎలా జరిగింది, దేనివల్ల వచ్చింది, ఉంటుంది ఆ హ్యాపీనెస్ అన్నది మీరు ఎప్పటి వరకు కూడా గుర్తుపెట్టుకున్నారు, ఏ టైప్లో, అండ్ ఎవరికి దానికి కారణం అన్న విషయాన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మన నెక్స్ట్ ఫ్రెండ్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. హలో హలో, ఎవరు? హలో హలో, మీ పేరు? రవితేజ అండి. రవితేజ గారు? అవునండి. రవితేజ గారు ఎక్కడి నుంచి? రవితేజ గారు కూడా తెలియదండి మీకు? చిన్నప్పుడు నేనండి ఏ రోజు సాంగ్స్ పాడేవాడిని. మీ వాయిస్ ఏంటి డిఫరెంట్ గా ఉంది? డిఫరెంట్ గా ఉందా? అంటే రాత్రి మధ్యలో తడిచాను బాగా. చాలా బోల్డ్ గా వస్తుంది, గంభీరంగా అంటారు కదా. ఓకే, రవితేజ గారు చెప్పాలి, ఈ రోజు ఎవరికైనా విశేషాయా? ప్రవళిక గారికి ఉందండి. ప్రవళిక గారి బర్త్డే కదా? అవునండి. ఓకే, ప్రవళిక గారు, మీకు మీ ఫ్రెండ్ రవితేజ గారి తరపు నుంచి విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ఇలాంటి బర్త్డేస్ చాలా 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 సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే రవితేజ గారు, మరి సాంగ్ పాడతానండి. ఓకే, పడేసేయండి. ఈ వాయిస్ తో కూడా ఒకసారి వింటాం. ఓకే. ప్రేమని ఆనందమానందం నీలా చేరిందిరన్నం నీలానందం నా కళ్ళలో నిలిచావు, నా ప్రేమనే గెలిచావు, మనసునే పిలిచావు, నలకమైపోయావరా ఏళ్ళతో ఉందరా. తెలుసా తెలుసా ప్రేమించాలని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, రస రస నీకే ప్రేమని, రస రస నువ్వే నేనని, పువ్వుల్లో పెట్టి తెచ్చుకుంటా నిన్ను గుండెల్లో దాచి పెట్టుకుంటా, ఎక్కడ లేనంత ప్రేమ తెచ్చి నీకైనా కుమారించి ప్రేమించా నా కొత్తగా. అంతేనండి. ఓకే, సూపర్ రవితేజ గారు, మొత్తానికి మీ సాంగ్ లో అయితే రెండు వాయిస్లు వినిపించే మాకు.
అవునండి, 2 వాచ్లు నేను పాడానండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, బాయ్ బాయ్. బాయ్ అండి. బాయ్ బాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి లవ్లీ టాక్ లో మీరు అందరూ కూడా లవ్లీగా మంచిగా ఏదైనా సరే సాంగ్ హమ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ మాత్రం లైట్స్ ఇక్కడ వచ్చేసేయండి. మీ స్వరానికి ఒక్కసారి పని చెప్పేసేయండి. షార్ట్ అండ్ స్వీట్కి అయితే మంచిగా ఒక మంచి సాంగ్ కూడా హమ్ చేసేయచ్చు. దాంతోపాటు పొడుపు కథలు అడగచ్చు, టిప్స్ చెప్పచ్చు, మోరల్స్ కూడా చెప్పచ్చు. సో ఇలా అయితే మనందరం కూడా చాలా 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 విశేషాలు కూడా మాట్లాడేసుకుందాం. మరి మన నెక్స్ట్ ఫ్రెండ్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. హలో హలో హలో. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికి హలో. హలో, ఎవరు మద్దుల చెరువు. ఎవరు? మద్దుల చెరువు నుంచి నారాయణ స్వామి. నారాయణ స్వామి. నారాయణ స్వామి, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏం చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్. ఓకే, స్కూల్కి వెళ్ళావా? వెళ్ళి వచ్చాను. వెళ్ళి వచ్చేసావు. ఏం చేసావు నారాయణ స్వామి స్కూల్లో? నేను చదువుకొని ఆడుకొని వచ్చిన. నాకు మీ మేడం కంప్లైంట్ చేసింది, మా స్కూల్లో నారాయణ స్వామి అనే అబ్బాయి ఉంటాడు, చాలా అల్లరి చేస్తాడని చెప్పారు. ఎవరు? మీ మేడం. మా మేడమా? మా మేడం ఏం పేరు? పేరు చెప్పలేదు, ఇందాకలే కాల్ చేశారు. అవునా? కావాలంటే నువ్వు మళ్ళీ చూడు. నువ్వు అల్లరి చేస్తావా? లేదు. చేయవా? అయితే సరే, మరి మీ మేడం మరి ఎందుకు చెప్పారు? మా మేడం ఊర్లో చెప్తుంటారు. అయ్యో. ఓకే నారాయణ స్వామి, చెప్పు, ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏనా రాసుకుంటా. హోంవర్క్ చేసుకుంటున్నావా? ఓకే, గుడ్. ఓకే నారాయణ స్వామి, ఎవరికైనా విషెస్ చెప్తావా? ఎవరికి చెప్పను. ఎవరికి చెప్పవా? సరే అయితే మరి ఇప్పుడు ఏం చెప్తావు? పాట పాడతావా, జోక్ చెప్తావా, పొడుపు కథ చెప్తావా, పద్యాలు పాడతావా, డైలాగ్ చెప్తావా? డాడీ పిలుస్తాను, మళ్ళా చెప్తా. ఓకే, బాయ్ బాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి లవ్లీ టాక్ లో మీరు అందరూ కూడా లాలీగా అయితే బోల్డెన్ విశేషాలు చెప్పడంతో పాటు మంచిగా ఎవరికైనా సరే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఎవరో ఒకరైతే ఏదో ఒక ఒకేషన్స్ చేసుకుంటుంటారు కాబట్టి వాళ్ళలో ఎవరికైనా సరే ఏదైనా ఒకేషన్స్ కానీ, లేదా ఎగ్జామ్స్కి వెళ్ళినా, ఇంటర్వ్యూస్కి వెళ్ళినా, లేదా ఇలాంటి వాటికి ఏదైనా సరే విశేష చెప్పాలన్నా, ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పాలన్నా సరే లాలీగా అయితే విశేషాన్ని తెలియజేసేసి మరి ఇప్పుడు మన నెక్స్ట్ ఫ్రెండ్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. హలో హలో, సుగుణ గారు. మోని, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు? చాలా బాగున్నాను. చూసారా, ఈరోజు హెల్లో తోటే గుర్తుపట్టేశాను మీ వాయిస్ ని. వస్తూ ఉంటాను కదా రోజు, అలవాటు అయిపోయారు ఇంకా. ఓకే, సో ఈ రోజు ఎవరికి విశేషం ఉన్నాయి? ఏ సాంగ్ పాడుతున్నారు? టీవీ చూస్తున్నారు సుదీక్షణ అనే అమ్మాయికి హాయ్ చెప్పండి. ఓకే, టీవీ చూస్తున్న సుదీక్షణ, నీకు అయితే సుగుణ గారి తరపు నుంచి స్పెషల్ హాయ్. చందు, పవన్, సుశాంత్, మా ఆయన మురళి గారికి, చందుకి, పవన్ కి, సుశాంత్ కి తో పాటు సుగుణ గారి వాళ్ళ స్వీట్ హస్బెండ్ పేరు మురళి గారికి కూడా స్పెషల్ హాయ్. అండ్ వీళ్ళందరితో పాటు కాకుండా మురళి గారు మీకైతే స్పెషల్ గా కేవలం మీ శ్రీమతి గారి తరపు నుంచి డబుల్ హాయ్. ఓకే మౌని, ఈ రోజు పొడుపు కథ నేను వేస్తాను. ఓకే, తప్పకుండా. మీరు నన్ను సృష్టిస్తారు కానీ మిమ్మల్ని నన్ను సృష్టించలేరు. మీరు నన్ను సృష్టిస్తారు కానీ మీరెవ్వరు నన్ను చూడలేరు. ఏంటి పేరు? పేరు కాదు. క్లూ అంటే అది చెప్పేస్తారు. క్లూ అని చెప్పలేము దానికి. గాలి కాదు. ఇంకా అలాగే ఆలోచిస్తాను. అలాగేనా? పొగ కాదు, కానీ పొగ కనిపిస్తుంది. అరే లేదు, అవసరం అది. ప్రతి ఒక్కరికి అవసరం. వాసన
కాదు కాదు. ప్రతి ఒక్కరికి అవసరం, మనం సృష్టిస్తాం. అది గాని లేకపోతే మనం అసలు ఏమి చేయలేం. చెప్పేయమంటావా? చెప్పేసేయండి. శబ్దం. ఓ ఓకే, శబ్దం సృష్టిస్తాం. లేకపోతే మనకి అసలు ఏమి తెలియదు కదా. అవును, కరెక్టే. నేను గాలి చెప్పా, పొగ చెప్పా, వాసన చెప్పా, అదొకటి చెప్పాలా? ఇది ఓకే. మొత్తానికి పాట పాడతాను, ఒక పాట. తప్పకుండా పాడేసేయండి. ఆడే పాడే వయసుకు నేడే అందిన కానుక, మాటే రాని మనసుకు ఏదో తెలియని వేడుక, ఉత్తడి వెలుగుల సూర్యుని రూపం, పున్నమి వెన్నెల చంద్రుని రూపం, మగువకు నుదుటున కుంకుమ రూపం, మనవకు మంగళ సూత్రం రూపం, జాతి పతాక భాషోక చక్రం అంతటి కానుక, ఆడి పాడే వయసుకు నీడి అందిన కానుక. అంతే. ఓకే, నైస్. సో చాలా మంచిగా అయితే సాంగ్ పడేశారు. పొడుపు కథ కూడా అడిగేసి నేను ఆన్సర్ గెస్ట్ చేయలేను, అంత పొడుపు కథ అడిగారు. ఈసారి గెస్ట్ చేయలేదు. ఓకే సార్, నేను కూడా ప్రిపేర్ అయిపోతాను. మీరు ఏ టైప్ అడుగుతారో నాకు అర్థమైపోయింది. ఓకే సుగుణ గారు, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మన ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి మంచిగా సాంగ్స్ పడేస్తున్నారు, పొడుపు కథలు అడిగేస్తున్నారు. దాంతో పాటు మరి మీరు పాడాలన్నా, పొడుపు కథ అడగాలన్నా సరే మీలో కూడా ఏదైనా టాలెంట్ ఉంటుంది కదా. సో ఆ టాలెంట్ అయ్యో నేను కూడా ఎక్స్ప్రెస్ చేస్తాను అని అనుకుంటున్నారా? అయితే ఏమాత్రం లేట్ చేయకుండా మన లలిటకి వచ్చేసేయండి. మీరు కూడా మీలోని ఉన్న హైట్ చేసి పెట్టుకుని మీ టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేసేసేయండి. సో దాంతోపాటు మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్, పేరెంట్స్ ఎవరికొకరికి ఏదైనా సరే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఏ ఇతర ఒకేషన్స్ కన్నా సరే విశేష తెలియజేయాలనుకున్నా సరే విశేష తెలియజేయచ్చు. ఎట్ ద సేమ్ టైం మీకు నచ్చిన, మీరు మెచ్చిన సాంగ్ని మీ లవబుల్ పర్సన్స్కి డెడికేట్ కూడా చేసేయచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మన లలిటకు మనందరం కూడా బోల్డెన్ విషయాలు, విశేషాలు మాట్లాడుకోవడంతో పాటు మంచిగా విషయాలు తెలుసుకోవడంతో పాటు మీ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని కూడా షేర్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా రెడీగా ఉన్నారు. హలో హలో గంగా గారు. హాయ్. హాయ్, చెప్పాలి. ఎవరికి? థ్యాంక్ యూ గంగా గారు. ఎవరికన్నా విశేషం ఉన్నాయా? లేవు. మామూలుగా పెళ్లి రోజు బర్త్డే చేసుకునే వాళ్ళందరికీ నా తరఫున హ్యాపీ బర్త్డే చెప్తాను. ఓకే, తప్పకుండా. ఈరోజు ఎవరెవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఏ ఒకేషన్స్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మన ఫ్రెండ్ గంగా గారి తరపు నుంచి స్పెషల్ విశేష్. అండ్ దాంతోపాటు గంగా గారి వాళ్ళ అబ్బాయిలు సతీష్కి, రాజాకి కూడా హాయ్ హాయ్. థ్యాంక్ యూ. ఓకే, చెప్పాలి గంగా గారు. ఏంటి టిప్ చెప్తారా, పొడుపు కథ అడుగుతారా, సాంగ్ పాడతారా? సాంగ్ పాడతాను, పొడుపు కథ చెప్తాను. ఓకే, అడిగేసి పాడేసేయండి. ముందు పొడుపు కథ ఏంటంటే, సముద్రంలో పుడుతుంది, సముద్రంలో తిరుగుతుంది, ఊళ్ళోకి వచ్చి అరుస్తుంది. ఉప్పు కాదు, శంఖం. అబ్బో, చెప్పేసారు. ఇది నేను ఆల్రెడీ అడిగేసాను కదా, అవునా? అందుకే వెంటనే చెప్పేసా. అయితే ఇంకొకటి. ఓ, రెడీగా పెట్టుకున్నారా? ఓకే. నల్లగా కుక్క పిల్లకి 4 చెవులు. నల్లని కుక్క పిల్లకి 4 చెవులు. లవంగం. కాదు కాదు, ఈ ఆన్సర్ పొడుపు కథని నేను వేరే టైప్ లో అడిగాను. 4 కర్రల మధ్యన ఒక బండరాయి అని. సో అందుకే మీరు అడిగిన వెంటనే నాకు అదే గుర్తొచ్చింది. ఇలా నా ముందు లవంగం డాన్స్ కట్టింది అనమాట. ఓకే, సో మరి ఈ సాంగ్ పడుతున్నానే. ఓకే ఓకే. చుక్కలన్నీ మొగ్గులై బొగ్గువన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించి మంచి మజిలి ప్రతి పూట పూల బాటగా శుభ స్వాగతాలు పాడగా స్వప్న చీమ చూద్దాం జత చేత్ర చేద్దాం. చుక్కలన్నీ మొగ్గులై పొగ్గువన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి
చూపించి మంచి మజిలీ. అంతే. ఓకే, సూపర్ గంగా గారు, థ్యాంక్ యూ. మంచి సాంగ్ పడేశారు, 2 పొడుపు కథలు కూడా అడిగేశారు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. సో మరి ఫ్రెండ్స్, మరి చూస్తున్నారు కదా, మరి మన ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి మంచిగా సాంగ్స్ పాడేస్తున్నారు, దాంతోపాటు ఏమాత్రం తగ్గకుండా మంచి మంచి పొడుపు కథలు కూడా అడిగేస్తున్నారు. సో మరి మీరందరూ కూడా ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు చెప్పండి. సో మీ దగ్గర కూడా ఏదో ఒక సాంగ్, పొడుపు కథ, జోక్స్, టిప్స్, కవిత్వాలు, ఇలా ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది కదా. సో మీరందరూ కూడా ఏమాత్రం లేట్ చేయకుండా లాలి టక్ చేసేయండి. లాలిగా అయితే మీ టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేసేసేయండి. దాంతోపాటు మంచి మంచిగా ఎవరికైనా సరే విషెస్ చెప్పాలనుకుంటున్నారా అయితే వాళ్ళకి విషెస్ చెప్పచ్చు. అట్ ద సేమ్ టైం మీకు నచ్చిన, మీరు మెచ్చిన సాంగ్ని కూడా డెడికేట్ చేసేయచ్చు. సో మరి 9669666373 మన 19 న్యూస్ లేట్ అయితే రెడీగా ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఏం చేస్తారు అంటే ఏమాత్రం లేట్ చేయకుండా వచ్చేసేయండి. అండ్ 3 పాయింట్స్ కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకొని ఫాలో అయిపోయి వచ్చేసేయండి. సో మరి నెంబర్ అయితే కనిపిస్తుంది కాబట్టి మీరైతే అందరూ కూడా నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేసేయచ్చు. దాంతోపాటు మీరు ఎవరికైనా సరే విషెస్ చెప్పేటప్పుడు వాళ్ళ ఫోటో కూడా డిస్ప్లే చేసే విధంగా విషెస్ తెలియజేయాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీ అందరికీ అన్ని ఇన్ఫర్మేషన్స్ అలా ఇచ్చేస్తూ ఉంటాం. సో మరి ఇంకా మన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా మంచిగా టిప్స్ కూడా చెప్తూ ఉండేవారు. సో మరి ఈ రోజు అయితే ఇంకా ఎవరు ఏ టిప్ మొదలు పెట్టలే. సో మరి మీరు ఎవరైనా సరే ఏదైనా ఒక మంచి టిప్ చెప్పాలనుకుంటున్నారా అయితే కొంచెం ఏ టిప్ చెప్పాలో ఆలోచించేస్తూ ఉండండి. ఈలో మనందరూ కూడా ఒక మంచి సాంగ్ అయితే చూసి ఎంజాయ్ చేద్దాం. సాంగ్ ప్లీజ్. సమజోనా సాగుతున్న సావాసాన స్వప్నాలే సత్యాలే సులువుగా దొరుకును కదా చిన్నదానా తువ్విలా చెంగుమన్న ఈ సమయాన ఎంతైనా సొమ్మున్నా కనులకు తులకన కదా కులుకులోనే కలకలాలో నిన్న
చేశాక కలిగీడే కలుపు మందో నీతో గడిపాక నిన్ను చూసినానే పని మూసినానే పెడవేసినానే ఓ యే తుమ్మానే మానే కాను సే మరియా తుమ్మానే మానే కాను సే మరియా తుమ్మానే మానే కాను సే మరియా తుమ్మానే మానే కాను సే మరియా. ఉరుకులు పరుగుల జీవితానికి కాస్తంత విశ్రాంతినిస్తూ ప్రకృతి రమణీయ పర్యాటక ప్రాంతాలతో కనువిందునిచ్చే యాత్రా విశేషాల దృశ్య రూప కార్యక్రమం మై ట్రావెల్స్. మై ట్రావెల్స్ మన 19 న్యూస్ లో. 19 న్యూస్ లవ్లీ టాక్ లో మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా సరే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఇతర ఒకేషన్స్ కన్నా సరే విశేష చెప్పాలనుకున్నా, సాంగ్ డెడికేట్ చేయాలనుకున్నా సరే లవ్లీ టాక్ అయితే రెడీగా ఉంది. కాబట్టి సో మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఏమాత్రం లేట్ చేయకుండా లవ్లీ టాక్ అయితే వచ్చేసేయండి. సో మరి మనందరం కూడా బోల్డెన్ విశేషాలు అయితే మాట్లాడుకుంటూ మంచిగా అయితే అన్ని విషయాన్ని తెలుసుకుంటూ దాంతోపాటు మీ టాలెంట్స్ని కూడా ఎక్స్ప్రెస్ చేసేయచ్చు. సో మరి మన ఫ్రెండ్స్ అందరూ కూడా మంచిగా అయితే సాంగ్స్ హామ్ చేస్తున్నారు, ఇంకా మంచి పొడుపు కథలు కూడా అడుగుతున్నారు. కాబట్టి సో మీలో ఎవరైనా సరే మీరు కూడా ఏదైనా మంచి సాంగ్ పాడాలన్నా, ఏదైనా పొడుపు కథ అడగాలన్నా, టిప్స్ చెప్పాలన్నా సరే లవ్లీ టాక్లో అయితే చెప్పేయచ్చు. సో మరి ఇప్పుడు మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా రెడీగా ఉన్నారు. హలో హలో, హాయ్ అండి. హాయ్, ఎవరు? బాగున్నారా? చాలా బాగున్నాను బాలకృష్ణ గారు. ఇంకేంటండి చెప్పాలి బాలకృష్ణ గారు, ఏంటి విషయాలు? మీరే చెప్పాలండి. ఏముంటాయి చెప్పండి. సో మన ఫ్రెండ్స్ అందరూ కూడా మంచిగా సాంగ్స్ పాడేస్తున్నారు, పొడుపు కథలు కూడా అడిగేస్తున్నారు. సో మరి మీరేంటి, కవిత్వమా, పొడుపు కదా, సాంగా? కవిత్వం అని చెప్తానండి. ఓకే, చెప్పేసేయండి. క్షపించాని నన్ను నా గతం ఆలస్యం అయిందట. అందాల రాక్షసి. ఒక నిమిషం అండి, మళ్ళీ ఫస్ట్ టైం చెప్తాను. ఓకే. క్షపించాని నన్ను నా గతం ఆలస్యం అయిందంట చదువుకుని పరిచయం, ఇకపై నువ్వేనట నా జీవితం, శాపమైన వరంలాతో వచ్చిన ఈ క్షణం. అంతేనండి. అందాల రాక్షసి మూవీలోది కదా? ఓకే, నైస్. ఆ సినిమా అసలు ఎన్నిసార్లు చూసాను, అంత బాగుండిద్ది సినిమా. సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. సాంగ్స్ కోసం నేను అసలు మెయిన్ చూస్తున్నాను. ఓకే, సో మరి బాలకృష్ణ గారు మంచిగా అయితే ఒక మంచి కవిత్వం చెప్పేశారు. మరి ఎవరికి విశేష లేవా ఈరోజు? విశేష ఎవరికి లేవండి. విశేష అయితే మీకే. హాయ్, నాకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మన షో చూస్తున్న వాళ్ళకి కూడా. ఓకే, డెఫినెట్ గా మన షో చూస్తున్న ప్రతి ఫ్రెండ్ కి కూడా మన ఫ్రెండ్ బాలకృష్ణ గారి తరపు నుంచి స్పెషల్ హాయ్. ఓకే బాలకృష్ణ గారు, ఇంకా ఏంటి విషయాలు, విశేషాలు? మీరు అడిగారు కదా పొడుపు కదా, దానికి ఆన్సర్ ఉందన్న నా దగ్గర. ఓకే, రిపీట్ చేయనా, అవసరం లేదా? ఓకే, ఏం ఆన్సర్ అనుకుంటున్నారు? క్యాబేజీ అనుకుంటున్నా. క్యాబేజీ అంటే క్యా అంటే ప్రశ్నిస్తుంది, బే అంటే బెదిరిస్తుంది, జీ అంటే గౌరవిస్తుంది. ఓకే, సో మరి మీరు అనుకుంటున్న క్యాబేజీ అన్న ఆన్సర్ రైట్ రాంగ్ అనేది లాస్ట్ లో తెలుసుకుందాం. ఇంకేంటండి సంగతులు? ఏముంటాయి బాలకృష్ణ గారు, చెప్పండి. ఇందాక మీరు కవిత్వం చెప్తున్నప్పుడు మీ మమ్మీయా నవ్వుతున్నారు? పక్కన ఉన్నారు, నవ్వుతున్నారు. ఓకే, డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తున్నారా? డిస్టర్బ్ చేస్తాను కాదు, ఎంకరేజ్ చేస్తున్నారు కదా చెప్తుంది. ఓ, మీ మమ్మీ చూస్తుండగా ఫస్ట్ టైం అనుకుంటా. మా మమ్మీ అండి రోజు షో పెట్టేది, నేను వచ్చేసరికి లేట్ అయ్యింది, అయినా మా మమ్మీ షో పెట్టి మొత్తం చూస్తా ఉండిద్ది. ఓ అవునా, మీరంటే చాలా ఇష్టం మా మమ్మీకి. అయ్యయ్యో, థ్యాంక్ యూ. ఓకే బాలకృష్ణ గారు, హాయ్ అని చెప్పండి. ఓకే, హాయ్. పేరు దుర్గాలక్ష్మి. ఓకే, బాలకృష్ణ గారి వాళ్ళ అమ్మగారు దుర్గాలక్ష్మి గారు, మీకైతే బాలకృష్ణ గారి తరపు నుంచి హాయ్, అండ్ మా తరపు నుంచి నమస్తే.
ఓకే బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. బాయ్ బాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మన లవ్లీ టెక్లో లలిగా అయితే మరి టైం అయితే అలా 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 అయిపోతూ వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇంకా ఈ టైంలోనే మరి మంచి మంచిగా అయితే ఎవరికైనా విషెస్ చెప్పాలనుకున్నా అయితే చెప్పేసేయండి. మరి తర్వాత లవ్లీ టెక్ అయిపోయే టైం వచ్చేసరికి అయ్యయ్యో నేను కాల్ చేద్దాం అనుకుని మర్చిపోయాను, ఏ టైం అయిపోయింది అని అనుకుంటూ ఉంటారు. సో అందుకని మీరు అందరూ కూడా లవ్లీ టెక్కి ఫాస్ట్గా అయితే వచ్చేసేయండి. మరి మన నెక్స్ట్ ఫ్రెండ్కి అయితే వెల్కమ్ చెప్పేద్దాం. హలో హలో హలో, ఎవరు? హలో, మీ వాయిస్ క్లియర్గా రావటం లేదు. హలో. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరు అందరూ కూడా లవ్లీ టెక్కి వచ్చేటప్పుడు ఒకసారి కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్ చెక్ చేసుకొని అప్పుడు మన లవ్లీ టెక్కి వచ్చేసేయండి. సిగ్నల్ లేకపోతే కనుక కాల్ ఇలానే అనమాట కట్ కట్ అంటూ అలా కట్ అయిపోతూ ఉంటుంది మన వాయిస్, దాంతోపాటు కాల్ కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది. సో అందుకని సిగ్నల్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి, దాంతోపాటు డిస్టర్బెన్స్ ఉన్న ఏరియాలో ఉండద్దు. హలో, హలో, ఎవరు? మీ వాయిస్ చాలా సార్లు రిపీట్ అవుతుంది. హలో, చెప్పండి మీ పేరు? నా పేరు ఆరిఫ్ అండి. ఏం పేరండి? ఆరిఫ్. ఆరిఫ్. ఓకే ఆరిఫ్ గారు, చెప్పాలి ఎలా ఉన్నారు? నేను బాగున్నా అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను, కానీ టీవీ వాల్యూమ్ తగ్గించాలి. ఓకే, రేపు మా మేనల్లుడిది బర్త్డే ఉందండి, విషెస్ చేయాలి. ఓకే, తన పేరు? మొహమ్మద్ ఆసిఫ్. ఆషిఫ్. ఓకే మొహమ్మద్ ఆషిఫ్, రేపైతే నువ్వు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నావు కాబట్టి నీకు ఆరిఫ్ గారి తరపు నుంచి అడ్వాన్స్ గా విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. నువ్వు ఇలాంటి బర్త్డేస్ చాలా 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 సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ ఎప్పుడు బాగుండాలి. ఆరిఫ్ గారు, హలో 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 హలో. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరు అందరూ కూడా లవ్లీ టెక్లో లలిగా బోల్డెన్ విషయాలు విశేషాలు మాట్లాడాలన్నా, దాంతోపాటు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఎనిమీస్తో సహా ఎవరికైనా సరే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఇతర ఒకేషన్స్ కన్నా విశేష తెలియజేయాలి అనుకున్నా, దాంతోపాటు మీకు నచ్చిన మీరు మెచ్చిన సాంగ్ మీ లవబుల్ పర్సన్స్కి డెడికేట్ చేయాలనుకున్నా సరే మన లవ్లీ టెక్ అయితే రెడీగా ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా మన లవ్లీ టెక్ అయితే లవ్లీగా వచ్చేసేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మంచిగా మీరు ఉన్న టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే కనుక షార్ట్ అండ్ స్వీట్గా ఎక్స్ప్రెస్ చేసేసేయండి. మరి ఇప్పుడు ఒక మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, వాచ్ అండ్ ఎంజాయ్. పుట్టిన ప్రతి మనిషికి తనలో ఏదో ఒక అద్భుతమైన కళ ఉంటుంది. ఆదిమానవుడిగా ప్రారంభమైన మనిషి జీవితం వివిధ జీవన విధానాలు, మనుగడ, ప్రవర్తన, ప్రదేశాలను అనుసరించి పుట్టిందే కళ. మానవ జీవితంలో కళ అనే ఆలోచన దిశగా నేడు సరికొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచంలోని తిరుగులేని ఒక గుర్తింపును సాధించింది. ముఖ్యంగా చెప్పాలంటే నేడు ప్రతి మనిషి జీవితం ఏదో ఒక కళపై ఆధారపడి ముందుకు సాగుతుంది. అద్భుతమైన కళా ప్రపంచాన్ని మీ ముందుకు తీసుకువస్తోంది మా ఆర్ట్ గ్యాలరీ షో. ఎప్పుడు కొత్త షోస్తో మిమ్మల్ని అలరిస్తున్న మన 19 న్యూస్ ఈసారి ఈ సరికొత్త షోతో మీ ముందుకు రాబోతుంది. ఆర్ట్ గ్యాలరీ ప్రతి ఆదివారం ఉదయం 11:30 తిరిగి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2:30 మన 19 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.
సర్వం నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి చల్లగా అల్లుకుంటది మెల్లగా గెల్లుతుంటది వెళ్ళనే వెళ్ళదంటది విడిపోనంటుంది మరి నువ్వంటే నాకు ప్రాణం నేనంటే నీకు లోకం నీకు నాకు ప్రేమ ప్రేమంటే ఏంటి చల్లగా అల్లుకుంటది మెల్లగా గెలుతుంటది వెళ్ళనే వెళ్ళదంటది విడిపోనంటుంది తనువు తనువులది అదనమే నింపుతుంటది పలుకు పలుకున చిలిబిదనవే చిలుకుతుంటది కొత్తంగా కొంగుత్తంగా ప్రతి పనినే చేయమంటది హెల్త్ వాట్ ఈస్ హెల్త్? హెల్త్ ఈస్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్. మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం కలిసి ఉంటేనే అది పూర్తి ఆరోగ్యం కింద లెక్క. మనం కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి కౌన్సిలింగ్స్ తీసుకునే కన్నా ఇదివరకు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు నార్మల్గా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఎంకరేజ్మెంట్తో ఈ డిప్రెషన్ అనేది ఉండదు. ఎక్కువగా మనకి దేవుళ్ళు వచ్చారని చెప్పడం లేదా దెయ్యాలు కనిపించాయని చెప్పడం ఇవి కూడా వింటూ ఉంటాం. వీటిని డిప్రెషన్ నుంచి ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. చాలామంది థైరాయిడ్ కంప్లైంట్ ఉంటుంది. ఈ థైరాయిడ్కి సింపుల్గా చెప్పుకోవాలంటే 3 ఆసనాలు చాలా బాగా పనిచేస్తాయి. కేవలం పూల నుంచి వచ్చిన 8 రకాల పూల నుంచి తీసిన మెడిసిన్స్తోనే అద్భుతమైన ప్రశంస. లేచిన తర్వాత 25 నిమిషాల్లో చేసే 6 కార్యక్రమాలు, అద్భుతమైన 6 కార్యక్రమాలు. మీ ఆరోగ్యం మన 19 న్యూస్లో. లవ్లీ టాక్లో మీరు అందరూ కూడా లాలీగా మంచిగా విశేష చెప్పాలన్నా సాంగ్ డెడికేట్ చేయాలన్నా సరే మన 19 న్యూస్ లవ్లీ టాక్ అయితే రెడీగా ఉంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఏమాత్రం లేట్ చేయకుండా లవ్లీ టాక్ అయితే వచ్చేయచ్చు. మరి మన నెక్స్ట్ ఫ్రెండ్కి కూడా మనందరం కూడా ఏమాత్రం లేట్ చేయకుండా వెల్కమ్ అయితే చెప్పేద్దాం. మరి ఈ ఫ్రెండ్ ఎవరికైనా విషయం చెప్తారా, ఏదైనా సాంగ్ డెడికేట్ చేస్తారా, లేదా పొడుపు కథకి ఆన్సర్ చెప్తారా, టాలెంట్ ఎక్స్ప్రెస్ చేస్తారనే విషయం అయితే తెలుసుకుందాం. హలో హలో ఎవరు? హలో హలో వినిపిస్తుంది. మీ పేరు? నా పేరు తెలుదా నీకు? లక్ష్మీదేవి గారు. మేము ఎంత పొద్దునక చేస్తాము. లైనే కల్లా రింగ్ అవుతుంది, కట్ చేస్తున్నారు. రింగ్ అవుతుంది, కట్ చేస్తాను. అయ్యో ఏం కట్ చేయరు లక్ష్మీదేవి గారు. బిజీ వస్తుంది. అయ్యో అవునా? ఓకే సరే అయితే ఫోన్ కి చెప్దాం మనం. లక్ష్మీదేవి గారు ఎప్పుడు ఫోన్ చేసినా సరే బిజీ అని రావద్దు, కట్ చేయొద్దు, అసలు ఏం రావద్దు, వెంటనే లిఫ్ట్ చేసేసుకోని. అయ్యా 23కి 153 సార్లు చేసినాము. 23 ఆ డేట్. అవునా? లైనే లాస్ట్ లైనే కల్లా వదిలేసింది. మా బాబా వచ్చింది లాస్ట్ లావణ్య. ఓకే లక్ష్మీదేవి గారు చెప్పండి అయితే ఈరోజు ఏంటి విషయాలు విశేషాలు? ఈరోజు అందరూ బర్త్డే చేసుకుంటున్న వాళ్ళకి, పెళ్లి రోజు వాళ్ళకి అందరికి విశేషం నా తరఫు నుండి. తప్పకుండా ఈరోజు ఎవరెవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో, దాంతోపాటు ఎవరెవరైతే మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మన ఫ్రెండ్ లక్ష్మీదేవి గారి తరపు నుంచి విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ విష్ యూ హ్యాపీ 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 బర్త్డే. ఓకే థ్యాంక్ యూ. ఓకే మరి పొడుపు కదా అడుగు చెప్తా.
ఓ ఈరోజు నాకే ఛాన్స్ ఇచ్చారా ఫస్ట్ ఛాన్స్? నీకే ఇచ్చిన. ఓకే, ఈరోజు పొడుపు కథ ఏంటంటే తన పేరులోని మొదటి అక్షరంతో ప్రశ్నిస్తూ, రెండవ అక్షరంతో బెదిరిస్తూ, మూడవ అక్షరంతో గౌరవించేది ఎవరు? అంటే క్యాబేజీ. క్యాబేజీ. క్యాబేజీ ఫస్ట్ అక్షరము క్యా అని ప్రశ్నిస్తుంది. రెండో డే అనేది బెదిరిస్తుంది. జీ అనేది గౌరవిస్తుంది. ఓకే, సో మరి మీరైతే క్యాబేజీ అని అనుకుంటున్నారు. ఓకే, చూద్దాం ఏది రైట్ ఆన్సర్ అన్నది తెలుసుకుందాం. మరి మీరే పొడుపు కదా అడుగుతారు? 7 అంగల్లో. ఒక్కసారి మరొకసారి. 8 ఏరు ఉంటుంది కదా, దాని పొడవున అంగల్లో 7 అంగళ్ళు. ఏకింటి 7 అంగల్లో. 7 అంగళ్ళు. అంతేనా? అంతే, గెస్ట్. అవునా? ఏకింటి 7 అంగళ్ళు పొట్లకాయ? కాయలు అయితే కాదు. కాయలైతే కాదు. తాటి చెట్టు? అయ్యా, చెట్లు కూడా కాదు. క్లూ ఇచ్చేసేయండి. నాన్ వెజ్ దాంట్లో. నాన్ వెజ్. మేక? మేక మేకల పొడుగుంటాయి ఇట్లా. దాని కాలు పొడవుగా ఉంటది. అదో ఇంకేముంటది పొడవుగా? నీటిలోనే ఉంటాయి. చేప? చేపలు అంగడి పెడతాయా? అరే, నీటిలో చేపలే ఉంటాయి, దాన్ని తింటాం కదా. ఉంటాయి కదా పీతలు. అదే కదా క్రాబ్. పీతలు. పీత పొడవుగా ఉంటది కదా. ఎండ్రకాయలు అంటారు, దాన్ని ఏమంటారు? క్రాబా? అదే వారింటి ఎండ్రకాయ బొక్కలు పెడతాయి కదా, అట్లా. ఓ, బీచ్ లోని మట్టిలో కన్నాలు పెట్టి అందులో దాక్కుంటాయి. అవి ఇల్లు చేసుకుని దాంట్లో లోపల ఉంటాయి. 7 పెట్టుకుంటూ పోతాయంటే అవి. ఏడింటి పెట్టుకుంటూ పోతే నేను ఇంకా పొడవుగా ఉంటది అనుకుని ఏవేవో చెప్తున్నాను. అయ్యో. ఓకే లక్ష్మీదేవి గారు, ఈ రోజు కూడా ఓడిపోయాను. అయ్యో, ఏం ఓడిపోలే. ఈసారి ఖచ్చితంగా ఏదో ఒకటి. మీరు మాత్రం ఎక్కువ క్లూస్ తీసుకురండి, మీరు చాలా కొన్ని క్లూలు ఇస్తున్నారు. నేను నాన్ వెజ్ అని చెప్తున్నా కదా, మళ్ళా నీటిలోనే ఉంటాయి అని చెప్తున్నా కదా. అంటే నీటిలోనే ఉంటాయి నాన్ వెజ్ అనేటప్పటికి నాకు ఈ పీతలు అన్నది రాలే, ముందు చేపలు వచ్చి. చేపలు అట్లా రంధ్రాలు పెట్టి లోపల ఉండవు కదా, సరే చెరువులో ఉంటాయి. అవును, అంటే ఎక్కువ నీటిలోనే ఉంటాయి అనేటప్పటికి ఇంకా బయటకు రావేమో అని అనుకున్నాను. ఏమో అంటే చేపలు కూడా లోపల ఏమన్నా కన్నాలు పెట్టుకొని హౌస్ కట్టుకుంటున్నాయేమో అని. ఏం లేదా, అయితే రంధ్రాలు పెట్టి దాంట్లో లోపల ఉంటాయి, వరుసకు పెడతాయి అవి కూడా. ఓకే, ఈ రోజు కూడా మొత్తానికి ఓడిపోయాను కాబట్టి ఇంకేం చేయలేను, ఏదో ఒకటి కవర్ చేసుకోవాలి. ఏం లేదు కానీ పాప మాట్లాడుతుంది. ఓకే అమ్ము, చెప్పమ్ము. హాయ్ అక్క. హాయ్, చెప్పాలి, ఏంటి విషయాలు? నేను కొడుకు చదువుతా. ఓకే. చెక్కనమ్మ చిక్కిన అందమే. చెక్కనమ్మ చిక్కిన అందమే విన్నట్టుంది కానీ గుర్తు రావట్లేదు అమ్ము. క్లూ ఇవ్వవా? క్లూ. ప్రతి ఒక్కరు వాడతారు కదండి మార్నింగ్ టైం. ప్రతి ఒక్కరు మార్నింగ్ టైము వాడతారు. అది వాడతారా? చక్కనమ్మ చిక్కిన అందమే తెలియడం లేదు. నీకు ఈజీ క్లూ ఇద్దినా? క్వశ్చన్ లోనే కొంచెం ఆన్సర్ ఉంది. చక్కనమ్మ చెక్క ఆహా చిక్కిన అందమే.
పొద్దునే తల దూకుంటాం కదా, జుట్టు ఊడిపోతుంది, చిక్కుపోతుంది. అంతకుముందు ఏం చేస్తారు అక్క? బ్రష్, ఈ దాని తర్వాత బాత్ చేస్తారు, ఫేస్ వాష్ చేస్తారు. ఫేస్ వాష్ దాంతో చేసుకుంటావు? సోపు, సబ్బు. సరే అదే. ఓ ఓకే, అది ఎంత అరిగిపోయినా సరే దాని వల్ల ఫేస్ వాష్ చేయగానే అందం వచ్చేస్తుంది కదా. ఓకే అమ్ము. సో ఈసారి నుంచి నేను కూడా చాలా ఎక్కువ పొడుపు కథలు నేర్చుకొని వచ్చేస్తాను. నా కోసం ఒక పాట ఎక్కువ. ఏ సాంగ్ అమ్ము? పిల్లడిదే విరిసినది వసంతగానం అనే పాట. విరిసినది వసంతగానం. రోజా? రోజే. ఓకే, రోజా గారి భైరవ దీపం అనుకుంటా సినిమా నుంచి విరిసినదే వసంత గీతం సాంగ్. ఓకే లక్ష్మీదేవి గారు, డెఫినెట్ గా ప్లే చేయడానికి ట్రై చేస్తాం. నీకు పాట చెప్తున్నా నేను. చెప్పండి. ఒక 2 లైన్లే. కాకినాడ కాజా కాజా, కైకులూరి బాజా బాజా, కాణిపాకం గణపతి పూజ మన వేలే. అంతే. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీదేవి గారు. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి లాలీ టాక్లో మీరు అందరూ కూడా లాలీగా విషెస్ చెప్పాలన్నా, సాంగ్ డెడికేట్ చేయాలన్నా, దాంతోపాటు పొడుపు కథలు అడగాలన్నా, జోక్స్ చెప్పాలన్నా, టిప్స్ చెప్పాలన్నా, మోరల్స్, పద్యాలు, ఇలా చాలా చాలా టాలెంట్స్ అయితే ఉన్నాయి. మరి మీలో ఉన్న ఏ టాలెంట్ అయినా సరే షార్ట్ అండ్ స్వీట్గా అయితే ఎక్స్ప్రెస్ చేసేయచ్చు మన 19 న్యూస్ లాలీ టాక్లో. దాంతోపాటు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికొకరికి ఎవరికైనా సరే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఇతర ఒకేషన్స్ కన్నా విషెస్ చెప్పడంతో పాటు మంచిగా మీకు నచ్చిన మీరు నచ్చిన సాంగ్ని మీ లబుల్ పర్సన్స్కి కూడా డెడికేట్ చేసేయచ్చు. మరి ఇప్పుడు మన నెక్స్ట్ ఫ్రెండ్కి కూడా వెల్కమ్ చెప్పేద్దాం. హలో రామయ్య గారు. పేరు చెప్పబోదే చెప్పేశాను. నిన్న మీ ఫ్రెండ్ కి కాల్ కనెక్ట్ అయ్యింది. అవును, ఉమా మహేశ్వర రెడ్డి గారికి. ఆయన మీకు నిన్న హాయ్ కూడా చెప్పేశారు. చెప్పినాడు. ఓకే, ఎలా ఉన్నారు రామయ్య గారు? చాలా బాగున్నా మౌనిక, మీకు బిలేటెడ్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మొన్న కూడా చెప్పిన లైన్ లో కలిసి. ఓకే, మనం కూడా చెప్పారా? సత్య గారికి చెప్పుంటారు. సత్య వచ్చింది ఆ రోజు లైన్ లోకి. ఆ రోజు చేసినాము, ఆ రోజు కలిసిన లైన్. కాకపోతే నువ్వు రాలే ఆ రోజు కాబట్టి బర్త్డే విషయం చెప్పి. నేను డుమ్మా కొట్టేసా. అవును, మొన్న బర్త్డే మొన్న డుమ్మనే నిన్న డుమ్మనేనా? నిన్న వచ్చేసాను నేను. బర్త్డే రోజు మాత్రం డుమ్మా కొట్టేసా. బర్త్డే రోజు మామూలే. బర్త్డే రోజు అంటే ప్రశాంతంగా ఉండాలి కదా బర్త్డే చేసుకోవాలి. అలా వెళ్ళిపోవాలి కదా షికార్లకి వాటికి. ఏంటి మౌనిక? షికార్లకి వాటికి మరి వెళ్ళిపోవాలి కదా రామయ్య గారు. అవునవునవునవును, మళ్ళీ ఎప్పుడో సంవత్సరం తర్వాత వస్తుంది మరి. మళ్ళీ అలా బయటికి వెళ్తామంటే ఇంట్లో వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వరు. అవునవును. సో ఆ రోజు మనం ఏం చేసినా, ఎన్ని చిందులు వేసినా, ఎంత గోల్ చేసినా, అల్లరి చేసినా సరే ఏం మాట్లాడరు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చింది వాటి ఏమీ అనరు. దాన్నే ఛాన్స్ గా తీసుకుంటున్నాం. ఏంటి మౌనిక? దాన్నే ఛాన్స్ గా, అవకాశంగా తీసేసుకుంటున్నా. అవునవునవును. ఓకే రామయ్య గారు, చెప్పాలి మరి. సాంగ్ పాడడానికి రెడీగా ఉన్నారా? సాంగ్ పాడడానికి రెడీగా ఉన్నా. మీరు పొడుపు కథ ఏం అడగలేదా? నేను అడిగినారా? పొడుపు కథ ఏంటంటే, తన పేరులోని మొదటి అక్షరంతో ప్రశ్నిస్తూ, రెండవ అక్షరంతో బెదిరిస్తూ, మూడవ అక్షరంతో గౌరవిస్తుంది ఎవరు? మరి ఒక్కసారి చెప్పండి. ఓకే, తన పేరులోని మొదటి అక్షరంతో ప్రశ్నిస్తుంది, క్వశ్చన్ చేస్తుంది, రెండవ అక్షరంతో బెదిరిస్తుంది, మూడవ అక్షరంతో గౌరవిస్తుంది. ఎవరు వాళ్ళు? గణితం ఏదో అనుకుంటున్నా. గణితం. ఓకే, సో మరి మీరు అన్న గణితం అయితే పక్కన పెట్టాను, కానీ గణితం అని ఎలా అనుకుంటున్నారు? అదే ప్రశ్న అన్ని వస్తాయి అన్ని అందుకు అంటున్నారు అనమాట. ఓకే, ప్రశ్నలు అన్ని అందులోంచి వస్తాయి కాబట్టి గణితం అనుకుంటున్నారు. అవునవును. ఓకే రామయ్య గారు, సో మరి మీరు చెప్పిన గణితం అన్న ఆన్సర్ రైట్ రాంగ్ అన్నది లాస్ట్ లో తెలుసుకుందాం. సో మరి సాంగ్ పాట పాడేస్తాం మరి. పాడేసేయండి. ఇది మల్లె పువ్వల్లె నవ్వు, నారి పాపల్లె నవ్వు, చిగురిస్తూ ఉండాలి నీ నవ్వు, ఉండాలి నవ్వు, మల్లె పువ్వల్లె నవ్వు, నారి పాపల్లె నవ్వు నవ్వు. హలో, నైస్. ఈ సాంగ్ నేను విన్నాను. విన్నా గుర్తు రావట్లేదు కానీ విన్నాను. లాస్ట్ లో నవ్వుతారు అనుకుంటా కదా. జ్యోతి సినిమా పేరు. చిరంజీవి గారా? కాదు, చిరంజీవి గారు. చిరంజీవి గారిదేనా? జయసుధ మురళీ మోహన్.
జయసుధ మురళీమోహన్ గారు. పాట అంతా నవ్వే అనమాట అట్లా. ఓకే, సాంగ్ అయితే గుర్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే నవ్వులు పాటలో. బాగుంటది పాట, ఎన్నిసార్లు విన్నా పెరిగి తీరని పాట. అప్పట్లో ఎక్కువగా వినేవాళ్ళం. బాగుంటది మౌనిక పాట. ఓకే రామయ్య గారు, సో మరి ఇలానే రోజుకొక మంచి మంచి పాటలు పాడేసి మాకైతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సాంగ్స్ అయితే గుర్తొచ్చేస్తూ ఉండండి. అలాగే టీవీ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. మన ఎడిటర్ గారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా లైన్ ఇచ్చినందుకు. తప్పకుండా టీవీ చూస్తున్న వాళ్ళందరికీ కూడా మన ఫ్రెండ్ రామయ్య గారి తరపు నుంచి స్పెషల్ హాయ్. అండ్ ఎడిటర్ గారికి కూడా రామయ్య గారి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్. మౌనిక సూపర్. థ్యాంక్ యూ సో మచ్ రామయ్య గారు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సో మరి ఫ్రెండ్స్, మరి లాలీటాక్లో మీరందరూ కూడా లాలీలాలుగా బోల్డని విశేషాలు మాట్లాడడంతో పాటు మంచిగా అయితే విశేషాలు చెప్పడంతో పాటు మీలోని హైట్ చేసి పెట్టుకున్న మీ టాలెంట్స్ని కూడా ఇంకెవరైనా సరే ఎక్స్ప్రెస్ చేయడం మర్చిపోయారా? అయితే మీరందరూ కూడా ఏమాత్రం లేట్ చేయకుండా, ఏమాత్రం భయపడకుండా మీలో ఉన్న టాలెంట్ని అయితే హైట్ చేసి పెట్టుకున్న టాలెంట్స్ని ఇలా ఎక్స్ప్రెస్ చేసేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మరి దాంతోపాటు మనందరం కూడా బోల్డని విశేషాలు కూడా తెలుసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మరి మీరందరూ కూడా మీకు నచ్చిన, మీరు మెచ్చిన సాంగ్ని మీ లబుల్ పర్సన్స్కి కూడా డెడికేట్ చేసేయచ్చు. సో మరి నేను అడిగిన పొడుపు కింద మరొకసారి నేనైతే రిపీట్ చేస్తున్నాను. ఆ పొడుపు కథ ఏంటంటే, తన పేరులోని మొదటి అక్షరంతో ప్రశ్నిస్తుంది, రెండవ అక్షరంతో బెదిరిస్తుంది, మూడవ అక్షరంతో గౌరవిస్తుంది. ఎవరు? సో మరి ఈ పొడుపు కథకి ఆన్సర్ ఏంటి అని మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచిస్తూ ఉండండి. ఇలా మనందరం అయితే ఒక మంచి సాంగ్ అయితే చూసి ఎంజాయ్ చేసేద్దాం. సాంగ్ ప్లీజ్. జై తెలంగాణ. ఎందరో అమరవీరుల త్యాగాల పురిటిగడ్డ తెలంగాణ. జై తెలంగాణ నినాదం ప్రపంచమంతా మారుమోగి అమరవీరుల త్యాగ ఫలంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. అదే నేటి బంగారు తెలంగాణ. పోరాటాల పూర్తిగడ్డ ఓరుకందుకోట. ఉద్యమకారుల పొలికేక కరీంనగర్ జిల్లా. కొమరంభీం సంచరించిన గోండుల ఆదిలాబాద్. పచ్చని పైరుల నిజామాబాద్ జిల్లా. యాదగిరి నరసింహుడు కొలువైన యాదాద్రి నల్లగొండ. పెద్ద పులుల కేంద్రమైన నల్లమల మహబూబ్ నగర్ జిల్లా. భద్రాచల రాముకి కొలువైన ఖమ్మం జిల్లా. విశ్వనగరమైన హైదరాబాదు రంగారెడ్డి. తెలంగాణ మెదక్ సీమ మెదక్ జిల్లాలు నేడు 33 జిల్లాలుగా ప్రగతి పథంలో సాగుతున్నాయి. ప్రజా యుద్ధ నౌక, ప్రజా గాయకుడు గద్దర్ పాట. తెలంగాణ తొలిపుతు మహాకవి కాళోజీ. జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత సి నారాయణ రెడ్డి. తెలుగు వారి ఆత్మగౌరవం ఏకైక తెలుగు ప్రధాని పివి నరసింహారావు. తెలంగాణ సాధకుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలో సాగుతున్న బంగారు తెలంగాణలో మన 19 న్యూస్ ఛానల్లో మీ ముందుకు అతి త్వరలో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, ప్రజా సమస్యల పరిష్కార దిశగా ప్రజల మాట మా బాట, సీనియర్ జర్నలిస్టుల ఆధ్వర్యంలో 19 న్యూస్ ఛానల్ ఇప్పుడు మన తెలంగాణలో. వసంతగానం వనపుల పల్లవిగా విరిసినది, వసంతగానం వనపుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది విరిసినది, వసంతగానం
దేశంలోని సుప్రసిద్ధ ఆలయాలు, అష్టాదశ పీఠాలు, పంచారామాలు, జ్యోతిర్లింగాలు వంటి పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ హిందూ మత విశిష్టత తెలిపే ఆధ్యాత్మిక కార్యక్రమం ధర్మజ్యోతి. ధర్మజ్యోతి మన 19 న్యూస్ లో. లవ్లీ టాక్లో మీరు అందరూ కూడా లవ్లీ కాబట్టి మనకి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సర్వీసెస్ చెప్పాలన్నా, సాంగ్ డెడికేట్ చేయాలన్నా సరే లవ్లీ టాక్ అయితే రెడీగా ఉంది కాబట్టి సో మై డియర్ ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా మాత్రం లేట్ చేయకుండా లవ్లీ టాక్ అయితే వచ్చేచ్చు. సో మరి మన నెక్స్ట్ ఫ్రెండ్కి కూడా వెల్కమ్ చెప్పేద్దాం. హలో హలో, ఎవరు? హలో హలో. సో మై డియర్ ఫ్రెండ్స్ మరి లవ్లీ టాక్లో మీరు అందరూ కూడా మంచిగా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మీ ఎనిమీస్కి కూడా ఎవరికైనా సరే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఇతర ఒకేషన్స్ కన్నా విశేష అన్నవి తెలియజేయచ్చు. ఎట్ ద సేమ్ టైం మీకు నచ్చిన మీరు మెచ్చిన సాంగ్ని మీ లవబుల్ పర్సన్స్కి కూడా డెడికేట్ చేసేయచ్చు. హలో 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 హలో. సో మై డియర్ ఫ్రెండ్స్ మరి నేను అడిగిన పొడుపు కథని మీ అందరి కోసం మరొకసారి అయితే రిపీట్ చేస్తున్నాను. అదేంటంటే తన పేరులోని మొదటి అక్షరంతో ప్రశ్నిస్తూ, రెండవ అక్షరంతో బెదిరిస్తూ, మూడవ అక్షరంతో గౌరవించేది ఎవరు? సో మరి ఈ పొడుపు కథకి మన ఫ్రెండ్స్ అందరూ అయితే క్యాబేజీ అనేది ఆన్సర్ చెప్తున్నారు. సో మరి క్యాబేజీ అని ఆన్సర్ రైట్ రాంగ్ అనేది మనం అయితే మన షో ఎండింగ్లో రివీల్ చేసుకుందాం. ఈలోపు మీలో ఎవరికైనా సరే ఏదైనా ఆన్సర్ మీ మైండ్కి వచ్చేసిందా? అయితే మీరు గెస్ట్ చేసిన ఆన్సర్ని అయితే నాతో షేర్ చేసుకోవచ్చు. మనమైతే కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది లాస్ట్లో తెలుసుకుందాం. సో మరి మీలో ఎవరికన్నా ఏదైనా పొడుపు కథలు వచ్చినా సరే మీరు కూడా ఏదైనా పొడుపు కథ అడగాలన్నా మీరు కూడా పొడుపు కథ అడగచ్చు. సో మరి మీరు అడిగే పొడుపు కథకి నేను కూడా ఆన్సర్ గెస్ట్ చేయడానికి ట్రై చేయడంతో పాటు మీరందరూ ఏదైనా మంచి సాంగ్స్ హమ్ చేస్తా, సాంగ్స్ని అయితే వింటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తాను. ఏదైనా పొడుపు కథలో చెప్తే ఆన్సర్స్ గెస్ట్ చేస్తా, జోక్స్ చెప్తే అంటున్నా వేస్తాం, ఇంకా టిప్స్ చెప్తే ఫాలో అయిపోతాం. సో మరి మీరందరూ కూడా మీలో ఉన్న టాలెంట్ అయితే ఎక్స్ప్రెస్ చేసేసేయండి. ఇప్పుడు మరి మన నెక్స్ట్ ఫ్రెండ్ అయితే రెడీగా ఉన్నారు. హలో 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 హలో, ఎవరు? హలో, మీ పేరు? నా పేరు సుప్రజ అండి. సుప్రజ గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సుప్రజ గారు. ఎవరికన్నా విశేష చెప్పాలి అనుకుంటున్నారా? బిలేటెడ్ విషెస్ చెప్పండి. రీసెంట్ గా మా పాప బర్త్డే అయింది. ఓకే, తన పేరు? శ్రీజ అండి, తిరుపతి నుంచి. శ్రీజ. అవునా? ఓకే శ్రీజ, నీకు అయితే సుప్రజ గారి తరపు నుంచి బిలేటెడ్ గా విష్ యూ మెనీ 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 మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ద డే. సుప్రజ గారు చెప్పండి. ఇంకా ఏంటి విషయాలు, విశేషాలు? ఏమున్నాయి మేడం, సరిపోయింది. ఏం లేవా? సో ఏదైనా టాలెంట్ ఎక్స్ప్రెస్ చేస్తారా? సాంగ్ పాడడం కానీ, పొడుపు కథ అడగడం కానీ, టిప్స్, జోక్స్, డైలాగ్స్? ఓకే, ఒక పొడుపు కథ అడుగుతాను మేడం, చెప్తారా? ఓకే తప్పకుండా అడగండి. నీళ్ళలోనే పుడుతుంది, నీళ్ళల్లోనే చనిపోతుంది, నీళ్ళలో వేస్తే చనిపోతుంది. ఉప్పు. కరెక్ట్. ఓకే, సో సుప్రజ గారు నా దగ్గర కూడా ఒక పొడుపు కథ ఉంది, గెస్ట్ చేస్తారా? చెప్పండి. ఓకే, పొడుపు కథ ఏంటంటే తన పేరులోని మొదటి అక్షరంతో ప్రశ్నిస్తుంది, రెండవ అక్షరంతో బెదిరిస్తుంది, మూడవ అక్షరంతో గౌరవిస్తుంది. ఎవరు? మొదటి అక్షరంతో గౌరవం. మొదటి అక్షరంతో ప్రశ్నిస్తుంది, క్వశ్చన్. ఓకే. రెండవ అక్షరంతో బెదిరిస్తుంది, ఓకే. మూడవ అక్షరంతో గౌరవిస్తుంది. ఎవరు? ఎవరు? క్లూ ఏంటంటే వంటలో వాడతాం. క్యాబేజీ అండి. క్యాబేజీ. క్యాబేజీ రైట్ రాంగ్ అన్నది లాస్ట్ లో రివీల్ చేస్తా. ఓకే ఓకే అండి. ఓకే సుప్రజ గారు, సో మరి అప్పుడప్పుడు కాకుండా రెగ్యులర్ గా వస్తూ ఉండండి, ఓకేనా?
ఓకే ఓకే థ్యాంక్ యూ. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ బాయ్. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి మన ఫ్రెండ్స్ అయితే మంచిగా పొడుపు కథలు అడిగేస్తున్నారు. సో మరి మీరు అందరూ కూడా ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు? మీ దగ్గర కూడా ఏదైనా పొడుపు కథ ఉంటే మీకు తెలిసిన పొడుపు కథని మీరు కూడా అడిగేయచ్చు. దాంతో పాటు మంచిగా మీ టాలెంట్ని కూడా ఎక్స్ప్రెస్ చేసేయడంతో పాటు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా సరే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఏ ఒకేషన్స్ కన్నా విషెస్ చెప్పేయచ్చు. ఎట్ ద సేమ్ టైం మీకు నచ్చిన, మీరు మెచ్చిన సాంగ్ని మీ లవబుల్ పర్సన్స్కి డెడికేట్ కూడా చేసేయచ్చు. సో మరి ఫ్రెండ్స్, మరి 9669663773 మన లవ్లీ టాక్ అయితే రెడీగా ఉంది కాబట్టి మీరు అందరూ కూడా లవ్లీ టాక్ వచ్చేసేయండి. సో మరి నెంబర్ అయితే కనిపిస్తుంది కాబట్టి మీరందరూ కూడా మంచిగా అయితే విశేష చెప్పడంతో పాటు మంచిగా చాలా విశేషాలు కూడా మాట్లాడచ్చు. మరి ఇప్పుడు మన నెక్స్ట్ ఫ్రెండ్ కూడా రెడీగా ఉన్నారు. హలో, ఎవరు? మీ పేరు? హలో, మీ పేరు చెప్పండి. చైతన్య. ఎక్కడి నుంచి? శ్రీకాకుళం. ఓకే చైతన్య, ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏం చదువుతున్నావు? నేను కూడా చాలా బాగున్నా. నేను చైతన్య తోటి మాట్లాడుతున్నాను. చైతన్య చెప్పు, ఏంటి విషయాలు ఏమన్నా చెప్తావా? ఏం కాదా? చెప్పు, ఏం చెప్తావు? చైతన్య చెప్పాలి. హలో హలో. ఓకే సో మై డియర్ ఫ్రెండ్స్, మరి లవ్లీ టాక్లో మీరు అందరూ కూడా మంచిగా బోల్డ్ మందికి అయితే విషయాలు అన్నీ కూడా చెప్పచ్చు. అంటే చెప్పడంతో పాటు విశేషాలు కూడా చెప్పచ్చు అనమాట. సో మరి ఇవన్నీ జరగాలి, మంచిగా మనందరం కూడా మాట్లాడుకోవాలనుకుంటే మీరు అందరూ కూడా డెఫినెట్గా 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. 3 పాయింట్స్ని ఫాలో అవ్వాలి. అప్పుడే మనందరం కూడా చాలా మంచిగా మాట్లాడడానికి ఉంటుంది. విశేష చెప్పచ్చు, సాంగ్ కూడా డెడికేట్ చేయొచ్చు. సో మరి మీరందరూ కూడా 3 పాయింట్స్లో ఏ ఒక పాయింట్ మిస్ చేసినా సరే, అంటే ఆ పాయింట్స్ ఏంటి అంటే మరి ఏదో అనుకోకండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో ఉండాలి, సిగ్నల్ ఉన్న ప్లేస్లో ఉండాలి, డిస్టెన్స్ ఉన్న ఏరియాలో ఉండకూడదు అనమాట. సో ఈ 3 పాయింట్స్ మీరు అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకొని ఫాలో అయిపోతూ రేపటి లవ్లీ టాక్ అయితే వచ్చేసాను. ఎందుకంటే ఈ టైం చూడండి, ఈ రోజు లవ్లీ టాక్ టైం అయితే అయిపోయింది. మరి మనం అయితే మన లవ్లీ టాక్కి ఫుల్ స్టాప్ పెట్టాలి. కాకపోతే పొడుపు కథకి ఆన్సర్ అయితే తెలియాలి కదా. సో మరి పొడుపు కథ ఏంటంటే, తన పేరులోని మొదటి అక్షరంతో ప్రశ్నిస్తూ, రెండవ అక్షరంతో బెదిరిస్తూ, మూడవ అక్షరంతో గౌరవించేది ఎవరు అంటే క్యా బే జీ. సో మరి క్యాబేజీ అన్న ఆన్సర్ అయితే రైట్. ఎందుకంటే క్యా అంటే ప్రశ్నిస్తుంది, బే అంటే బెదిరిస్తుంది, జీ అంటే గౌరవిస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద క్యాబేజీ. సో మరి ఈ ఆన్సర్ చెప్పిన మన ఫ్రెండ్స్ అందరికీ కూడా అప్లోస్ ఇచ్చేస్తూ, ఆన్సర్ని ట్రై చేసిన ఫ్రెండ్స్కి కూడా అప్లోస్. దాంతోపాటు ఈరోజు ఎవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డేస్ లేదా ఏది ఒకేషన్స్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి, మన 90 న్యూస్ లవ్లీ టాక్ తరపు నుంచి, మన ఫ్రెండ్స్ అందరి తరపు నుంచి కూడా స్పెషల్ విశేష్. సో మరి ఫ్రెండ్స్, మరి ఈ రోజు మన లవ్లీ టాక్ టైం అయితే అయిపోయింది కాబట్టి మనందరం కూడా రేపటి లవ్లీ టాక్లో కలవాలంటే ఈ రోజు లవ్లీ టాక్కి బై బై చెప్పాలి. సో మరి అంతవరకు కూడా మీరు అందరూ ఏం చేస్తారు అంటే 90 న్యూస్ని చూస్తూనే ఉండండి. టాటా, బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. పుట్టిన ప్రతి మనిషికి తనలో ఏదో ఒక అద్భుతమైన కళ ఉంటుంది. ఆదిమానవుడిగా ప్రారంభమైన మనిషి జీవితం వివిధ జీవన విధానాలు, మనుగడ, ప్రవర్తన, ప్రదేశాలను అనుసరించి పుట్టిందే కళ. మానవ జీవితంలో కళ అనే ఆలోచన దిశగా నేడు సరికొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచంలోని తిరుగులేని ఒక గుర్తింపును సాధించింది. ముఖ్యంగా చెప్పాలంటే నేడు ప్రతి మనిషి జీవితం ఏదో ఒక కళపై ఆధారపడి ముందుకు సాగుతుంది.
అద్భుతమైన కళా ప్రపంచాన్ని మీ ముందుకు తీసుకువస్తోంది మా ఆర్ట్ గ్యాలరీ షో. ఎప్పుడు కొత్త కొత్త షోస్తో మిమ్మల్ని అలరిస్తున్న మన 19 న్యూస్ ఈసారి ఈ సరికొత్త షోతో మీ ముందుకు రాబోతుంది. ఆర్ట్ గ్యాలరీ ప్రతి ఆదివారం ఉదయం 11:30 తిరిగి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2:30 మన 19 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయారి. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయారి. నీ జారు పైట ఊరిస్తూ ఉంది, నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది. నీ జారు పైట ఊరిస్తూ ఉంది, అబ్బా నీ కొంటె చూపు కొరికేస్తూ ఉంది. కన్ను కన్ను ఎప్పుడో కలిసింది. అయ్యో ఏందయ్య గోలా, సిగ్గేమి లేదా నాకెందుకు? ఊరోళ్ళ ఇంటే ఎగతాళి కాదా, ఏందయ్య గోలా, సిగ్గేమి లేదా ఊరోళ్ళ ఇంటే ఎగతాళి కాదా, నిన్ను నన్ను చూస్తే నా మరదా. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా, ఊర్వశిలా ఇటు రావే వయారే. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లవ్లీ టాక్. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు రాబోతున్నాం. ఎలా అనుకుంటున్నారా? ఇక మీ పెళ్లి రోజులు కానీ పుట్టిన రోజులు కానీ ఇతర ఫంక్షన్స్ ఏవైనా కానివ్వండి, మీరు మాతో అండ్ మీ లవ్డ్ వన్స్ తో పంచుకునే అవకాశం ఉంది. ఎలా అంటే మీ విషెస్ ని మీ లవ్డ్ వన్స్ కి స్పెషల్ గా చెప్పాలి అనుకుంటే మీరు వెంటనే మా లవ్లీ టాక్ ప్రోగ్రామ్ కి కాల్ చేసేసి మా ద్వారా మీ విషెస్ చెప్పొచ్చు. అంతేకాదు అను, ఇంకో బంపర్ ఆఫర్ కూడా. అవునా లక్కీ, ఏంటది? విషెస్ తో పాటుగా మీ ప్రియమైన వారికి సాంగ్స్ కూడా డెడికేట్ చేస్తాం. అంతేకాకుండా మాతో సరదాగా మాట్లాడే అవకాశం కూడా. డబల్ ధమాకా అన్నమాట. అంతేగా మరి. అయితే అస్సలు లేట్ చేయకుండా మా లవ్లీ టాక్ కి కాల్ చేసేయండి. మీరు డయల్ చేయవలసిన నెంబర్ 9666966373. లవ్లీ టాక్ ప్రతిరోజు రాత్రి 7:30 నుంచి 8:30 వరకు మీ 19 న్యూస్ లో. హెల్త్, వాట్ ఈస్ హెల్త్? హెల్త్ ఈస్ బోత్ ఫిజికల్ అండ్ మెంటల్. మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం కలిసి ఉంటేనే అది పూర్తి ఆరోగ్యం కింద లెక్క.
కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి కౌన్సిలింగ్స్ తీసుకునే కన్నా ఇదివరకు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు నార్మల్గా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఎంకరేజ్మెంట్తో ఈ డిప్రెషన్ అనేది ఉండదు. ఎక్కువగా మనకి దేవుళ్ళు వచ్చారని చెప్పడం లేదా దెయ్యాలు కనిపించాయని చెప్పడం ఇవి కూడా వింటూ ఉంటాం. వీటిని డిప్రెషన్ నుంచి ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. చాలామంది థైరాయిడ్ కంప్లైంట్ ఉంటుంది. ఈ థైరాయిడ్కి సింపుల్గా చెప్పుకోవాలంటే 3 ఆసనాలు చాలా బాగా పనిచేస్తాయి. కేవలం పూల నుంచి వచ్చిన 38 రకాల పూల నుంచి తీసిన మెడిసిన్స్తోనే అద్భుతమైన ప్రశాంతత. లేచిన తర్వాత 25 నిమిషాల్లో చేసే 6 కార్యక్రమాలు, అద్భుతమైన 6 కార్యక్రమాలు. మీ ఆరోగ్యం మన 19 న్యూస్లో.